గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపనగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపనగా కాపాడిన నా
అందరు లేచి నిలబడినట్లయితే 136వ సంకీర్తన చదువుకుని ఆరాధన చేసుకున్నాం. అప్పుడు ప్రసన్న వచ్చి ఈ కీర్తన చదువుకుంటగా మొదటి లైన్ ఆయన చదువుతాడు. మన సంఘమంతా కూడా ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట మనం 136వ సంకీర్తన. ముందుగా దేవదేవులకు వందనాలు. అలాగే అయ్యగారికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. దావీదు రాసిన కీర్తన 136 వచ్చిన మెంబర్ వచ్చి చదువుకున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యము చేయవాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశం కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేరుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రము ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరియల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. నీతో గురించి ప్రతి క్షణము ఆనందపరచుకోవాలి. పాట పాడవచ్చు. నీతో గడిపి ప్రతి క్షణము ఆనందపరచుకోవాలి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృప చాలంచగా యేసుయే
మధురముగా కాచి కనపరుచినావు. మాయావంటి నా జీవితాన్ని మధురముగా కాచి కనపరుచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాగ్యాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాగ్యాలు ఆగవయ్యా. గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయలేదన్నావు. గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను, భయలేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసులు చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసులు చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఎటువంటి జీవితాల కలిగిన మనం ఈ సంవత్సరం దేవుడు ఎందుకు మనల్ని ఆదరించారు, ఎందుకు సజీవమైన లెక్కలతో ఈ ఊపిరి పోసి మన కలిగిన కృప దేవుడిని విధించారు. ఆలోచన చేసుకున్నాం. ఎందుకు అనేకులు మనకంటే గొప్పవాళ్ళు మానవులు భగవంతులు అనుకున్నారే ఈ విధానాలు అయినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు మనల్ని మార్చుకున్నప్పుడు దేవుడు మనల్ని మార్చుకోలేదు. కాబట్టి నేను మాత్రమే కూడా హృదయాన్ని తెలిసి ఆరాధన చేస్తాము. హృదయాన్ని తెలిసి కన్నీటితో ఆయన పాదములు కలిగినప్పుడు నా జీవితాన్ని మధురముగా కాచి కనపరిచినావు. మానవంటి నా జీవితాన్ని మధురముగా కాచి కనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
వందనాలు, నీకు మహిమలు, నీకు ఘనతలు, నీకు ప్రభు సంవత్సరంలో కాచుకున్నావు, ఆయుష్ను ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, సమృద్ధిని ఇచ్చావు, అతిని బట్టి నీకు కొనుక్కోవడం కాస్తుంది. అడుగునాలు తెలిసి నేను ఆరాధన చేస్తాను, అడుగునాలు తెలిసి నేను ఆరాధన చేస్తాను. ఆయన గొప్పదేవుడు, ఆయన గొప్పదేవుడు ఉన్నాడు. ఆయన సంవత్సరం ఆయన చెప్పబోతున్నాడు, ఆయన సత్యం సంతోషంతో మన కుటుంబాలు ప్రవేశించబోతున్నాం. అతిని బట్టి ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం, ఆయన స్థుతించేదా, ఆయన స్థుతించేదా, ఆయన స్థుతించేదా, ఆయన స్థుతించేదా. ఆయన గొప్ప దేవుడు. అమ్మ ఈ బాధలో చూడవచ్చు, ఎన్నెందులో అవమానాలు చూడకపోవచ్చు, కానీ ఆయన చూశాడు. ఈ బలహీనతలన్నీ చూశాడు, ఈ ఆకర్యాన్ని చూశాడు, ఈ ఆరోగ్య పరిస్థితులను చూశాడు, ఈ ఇంటి పరిస్థితులను చూశాడు, ఈ ఉద్యోగ పరిస్థితులను చూశాడు, ఈ కుటుంబ పరిస్థితులను చూశాడు, ఈ దీన స్థితులను చూశాడు. అందుకని జ్ఞాపకం చేసుకున్నాడు, మరొక సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. రాబోయే సంవత్సరంలో ఆయన మేలు చేత నింపబోతున్నాడు, ఆయన ఆశీర్వాదం చేత నింపబోతున్నాడు, ఆయన అద్భుతాల చేత ఈ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాడు, అనేక సమస్యల చేత ఉన్నవారు విడిపించబడుతున్నారు, అనేక అక్కడి చేత ఉన్నవారు తప్పించబడుతున్నారు, అనేక శాతంలో వెళ్ళినారు కుటుంబ సమస్యలతో ఉన్నవారు విడిపించబడుతున్నారు. ఈ లోకం రాష్ట్రంలో ఈ కుటుంబానికి అద్భుతమైన మేలు విమరించబడుతున్నాడు, ఈ కుటుంబాన్ని ఆశ్రయించబడుతున్నాడు. ఎక్కడైతే తలదించుకున్నావో అదే స్థలంలో నిన్ను తల ఎత్తబోతున్నాడు, తల ఎత్తి దీవించబడుతున్నాడు. నిండైన ఆశ్రమము నేను ఎదురు కుమరించబడుతున్నాడు. మీ జీవితంలో అప్పించుకెళ్ళినట్టు మీ బ్రతుకులను కూడా అప్పించుకెళ్ళినట్లయితే మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వస్తామా ఆయన తెలిసి కాలేదు. నేను నేర్చుకున్నట్టు నా శరీరం పక్కన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన సాయించిన సాధనలో మీ మధ్య చర్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధించున్నాం ఒక కన్నీటితో, ఆయన పాదాలు అడిగినాడు, ప్రతి క్షణము ఆనంద బాష్పాలు నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు
ఆయన కళ్ళలో చాచి అయిపోతుండగా మనము హృదయాలతో ఆయన పాదములు కడుగుతాము, ఆయన పాదములు ముద్దు పెట్టుకుందాము. వ్యభిచారైన స్త్రీ ఆయన పాదములు ముద్దు పెట్టుకుని తల వెంట్రుకలతో పాదములు తడిచి పాపాలు ఒప్పుకున్నాను. ఎప్పుడు పొందని సంతోషంలో, ఎప్పుడు పొందని ఆనందం ఆమె పొందుకుని వెళ్ళిపోయింది. ఈ రాత్రి కాలంలో ఆయన సమీపమై ఉండగా నీవు కూడా అర్థ పరిస్థితులు ఉండగా ఆయన పాదములు తట్టుకుని ముద్దు పెట్టుకుని ఆయన క్షమాపణ అడగలిగినట్లయితే నేను క్షమించడానికి సిద్ధపడుచున్నాడు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఆనందమే, అది సంతోషమే, అది నిత్య జీవమే. అలాంటి దేవుడు ఒకసారి చెప్పులు కూడా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూర్చున్నా. నేను మీ స్థలంలో కూర్చుంది కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. తర్వాత ఈ సమయంలో మన మధ్య ఉన్న సోదరులు, దేవుని సేవకులు, దాసులు కిరణ్ గారు మన మధ్య ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనకి సమయం ఇస్తున్నాం. 15 నిమిషాలు దేవుని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సమయం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగా. మరి దేవాతి దేవుడు గడిచిన కాలం అంతా కూడా తన రెక్కల చోటను మరుగుపరిచి మరొక నూతన కిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము క్రైస్తవులు అనబడిన వారము ఎంతో ధన్యులమని చెప్పుకోవాలి. ఎందుకంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారిని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గారు నాకు మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. మరి ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే దైవజనులు, ఆత్మపూర్ణమైన దైవజనులకు, మరి సంఘ పెద్దలకు, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడలా ఎవరంట ఏమవుతాడంట? వాడు ఏమవుతాడంట? నూతన సృష్టి అవుతాడు. మనందరూ క్రీస్తు నందు ఉన్నామంటారా? నిశ్చయంగా ఉన్నామంటారా? ఉన్నామంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న, ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా బాప్తిసం పొందారా? ఒకసారి చేయలేకుండా ఎవరైతే బాప్తిసం పొందారో అందరూ కూడా చేయలేకపోతే మొహమాట పడుతున్నారా? లేకపోతే దయచేసి ఏమనుకోవద్దు, బాప్తిసం పొందిన వారు చేయలేకపోతే ఓకే. చేయలేని వారందరూ కూడా బలలో చేయి వేస్తున్నారా? బలలో చేయి వేసి అనుకోండి ఒకసారి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన బల్లలో చెయ్యి వేయకపోతే క్రీస్తులో పాల్గొనదు. మనకి ఎన్ని సంవత్సరాలు రా
ఎన్ని నెలలురా, ఎన్ని రోజులురా నువ్వు దేవుని సన్నిధిలోకి? ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 17వ వచనం. త్వరగా నాకు సమయం తక్కువ ఇచ్చారు. ఈ సమయం కూడా చాలా విలువైనది, తక్కువ ఇదే ఎక్కువ. ఎందుకంటే ఈ సమయంలో నన్ను ప్రేమించి ఒక సేవకునిగా కూర్చున్న వ్యక్తిని నన్ను గ్రహించి మరి ఈ సమయం కూడా చాలా అమూల్యమైనది. చదవండి. దేవుని స్తోత్రం. కావుగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, ఇదిగో క్రొత్తమాయను. మనం ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన వాడు ఏమవ్వాలి? నూతన సృష్టి అయిన వాడు ఏం చేయాలి? ప్రభు బలలో చేయాలి, మారు మనసు పొందాలి. ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి ప్రత్యేకంగా. ముందుగా ఎవరైనా నువ్వు క్రైస్తవుడు అయిన వాడు ఎవరైనా సరే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన వెళ్తూ తనకు శిష్యులుగా అప్పచెప్పిన మాట ఏంటండి? యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ఏం చేయమన్నాడు? ఆశీర్వదించమన్నాడా? ఆశీర్వాదమన్నాడా? లేదు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వండి, అనేక మందిని నాకు శిష్యులుగా తయారు చేయండి. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటను మనము గ్రహించి ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలా. ముఖ్యంగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టిగా ఉండాలట. నూతన సృష్టిగా ఉండాలంట. అపోస్తలుల కార్యముల గ్రంథము చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 38వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటాడు. మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు కావాలంటే ముందు ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఎన్నో సంవత్సరాలు వచ్చేస్తూ ఉన్నాయి, ఎన్నో దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎంతో మంది నశించిపోతున్నారు. చాలా మంది బాప్తిసం తీసుకోక యేసుక్రీస్తు ప్రభుని వారిని ఎరిగి కూడా ఏం చేస్తలేదు? బాప్తిసం తీసుకోకపోతే నువ్వు పరలోక రాజ్యం ఎలా వెళ్తావు? ఆయన నియమించిన నిబంధనలు నువ్వు ఆచరించకపోతే, ఆయన కట్టడలను నువ్వు అనుసరించకపోతే, ఆయన నిబంధనలు నువ్వు సరిగ్గా గ్రహించలేకపోతే, నువ్వు బాప్తిసం పొందకపోతే నువ్వు క్రీస్తునందు నూతన దృష్టి ఎలా పొందగలవు? గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ నూతన సంవత్సరం వచ్చింది ఏదో కేక్ కట్ చేసుకున్నావు అని కాదు. ముందు నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతలో కూడా దేవాతి దేవుడు, నాకు తెలిసిన వారు అనేక మంది నశించిపోయారు, కుసించిపోయారు, నా కళ్ళ ముందే చనిపోయారు. అయినా కూడా దేవాతి దేవుడు నన్ను సజీవులుగా ఉంచాడు, నా కుటుంబాన్ని సజీవులుగా ఉంచాడు, నన్ను సజీవులుగా ఉంచాడు, నా పిల్లల్ని, నా భార్యను, నా బిడ్డలను అందరినీ కూడా క్షేమకరంగా ఉంచాడు. అందుకు దేవాతి దేవునికి ఏం చెల్లించాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించి భద్రమై ఉన్నాం మనం. అంతే తప్ప న్యూ ఇయర్ వచ్చిందని బిర్యానీ చేసి వండుకుని తినడం కాదు. ప్రియమైన వాళ్ళు గమనించాలి. సేవకుల కోరిక అదే. సేవకులు ప్రార్థించగా నా కుటుంబం ఎంతో సంతోషకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిందని ఇంతకు తల్లి సాక్ష్యం చెప్పి ఉంది. మరి అనుదినము సేవకులు చెబుతున్న మాటలు మీరు ఎందుకు వినరు? మీ కుటుంబాలు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలని సేవకులు అనుదినము ప్రార్థిస్తూ ఉంటారు. మీరు చెప్పకపోయినా సరే సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆయన చెబుతున్న మాటలు బాప్తిసం పొందండి, మీరు రక్షణ పొందండి, రక్షణ అనుభవంలోకి మీరు రావాలి, పాతవి గతించాలి, సమస్తం ఏమవ్వాలట? కొత్తగా అవ్వాలి. అవును, ఇంతకు ముందు మనం పాత జీవిత రోత బతిని బతకుండొచ్చు. ఎవడును పరిశుద్ధుడనే వాడు లేడు. అంతటను పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయినా సరే నీ కొరకు, నా కొరకు, నన్ను ప్రేమించి దేవాది దేవుడు అద్భుత రీతిగా తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ప్రియమైన మాట. ఎందుకంటే నేను ఆ పాపంలో నశించిపోకుండా, కృషించిపోకుండా, ఆ నరకానికి నిత్యాగ్నిలోకి పడడానికి ఉండకూడదని ఆయన తన అద్వితీయ కుమారుని, ప్రేమించిన కుమారుని నీ కొరకు, నా కొరకు బలిదానంగా అర్పించాడు. ఆయన త్యాగాన్ని మనం ఏమవ్వగలం?
ఏమిమ్మంటున్నాడు? విరిగి నలిగిన మనసే పూర్తి చేయాలి. మీరు క్రైస్తవమే కదా మనం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన బలి. ఈ సంవత్సరం 2024 అంతా కూడా మనం ఏమేమో ఎక్కడెక్కడ ఏం పనులు చేసామో ఆ దేవాది దేవుడిగా తెలుసు. ఇదిగో 2025 వస్తుంది. ప్రియమైన వారలారా, వేల కోట్ల ఆస్తున్న వాళ్ళని కుక్కల్ని ఇచ్చినట్టు చేసేసాడు. ఎప్పుడు తెలుసు కదా మనకి, కరోనా టైంలో తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ప్రియమైన వారలారా, అది ఒక్కసారి మనం గ్రహించుకున్న వారం అయితే, అది మైండ్ లో మనం పెట్టుకున్న వారం అయితే యేసుక్రీస్తుని నిజంగా అంగీకరిస్తాం. ప్రత్యేక పాటలు పాడేయడం కాదు, సాక్ష్యాలు చెప్పేయడం కాదు, ముందు మన బ్రతుకులు మార్చుకోవాలి. ఇక్కడ ఈ మాటలు వింటున్న మీరు ఎంతో ధన్యులు. ఈ టయాన్ని కూడా వ్యర్థంగా గడిచిపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన వారు, వ్యర్థంగా గడిపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అయినా సరే నిద్రను లెక్క చేయక మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వరకు పని చేసి మరి అలసిపోయి చాలా మంది నిద్రపోతూ ఉంటారు. కానీ దేవాది దేవుని సన్నిధిలో మీరు ఉన్నారంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారాలి. ప్రియమైన వారు, ఇక్కడి నుంచి అయినా సరే పాతవి అన్ని వదిలేద్దాం. ఈ కొత్త నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు, అయ్యా నేను చేసిన పొరపాటును నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టిన అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే తన ప్రియమైన కుమారుని మన కోసం పంపించాడు. ఆయన యెరూషలేము ఈదురు ఉండగా, ఎందుకంటే ఆయన జననాన్నే కాదు ఆయన మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేము ఈదురు ఉండగా శిలువను మోస్తూ కూడా ఏమంటున్నాడు తెలుసా? అమలారా, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థించండి. అందుకోసమే నేను వచ్చాను, అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను, మీ నిమిత్తమే ఆకాశానికి భూమికి మధ్యన శిలువలో వేలాడవలసి ఉన్నది అని ఒక మాటలో అర్థమయ్యే రీతిలో దేవాతి దేవుడు చెప్పగానే చెప్పాడు. అంత బాధలో ఉండి కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. మన మనస్సు మారాలి, మన స్థితి మారాలి, మన స్థితిగతులు మారాలి. ఆస్తులు సంపాదించుకోవడం కాదు, కానీ మనం నిజ దేవుని సంపాదించుకునే వారిగా ఉండాలి, దేవుణ్ణి అంగీకరించే వారిగా ఉండాలి, నూతనముగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? నూతనముగా. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోవాలి, ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రియమైన వారు, ప్రతి ఒక్కరు కూడా కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా ఏం మనసు పుట్టించాలంట? స్థిరమైన మనసు. మాట ఇచ్చి దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పుతాడా? తప్పడు. అలాగే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నాలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, నూతనముగా పుట్టించు. నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం కాదు, మీలో స్థిరమైన మనస్సును పుట్టించుకోవాలి. ప్రియమైన స్థిరమైన యేసుక్రీస్తు ప్రభువు వారి మరి చేసిన ప్రాణ త్యాగాన్ని మీరు గుర్తించాలి. అలా గుర్తించకపోతే క్రైస్తవులము అనే అర్థమే లేదు, అర్థమే లేదు. నూతనముగా మనము ఆయన అంగీకరించే వారిగా ఉండాలి. ఎవడు కూడా నీతిమంతులుగా ఎవరు పుట్టలేదు. ఆయన ఈ లోకానికి నీతిమంతులను పిలవడానికి రాలేదు. ఆయనకి ఎవరి కోసం వచ్చారట? పాపులను పిలవడానికే, పాపంలో నలిగిపోతున్న వారిని పిలవడానికే ఈ లోకానికి ఆయన నరరూపధారిగా వచ్చి యజ్ఞ యాగ పశువులుగా ఆయన తనను తానే అర్పించేసుకున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించేసుకున్నాడు. ఆయన త్యాగానికి, ఆయన మరణానికి మనం ఏ విలువ కట్టగలుగుతున్నాం? గుళ్ళో నుంచి చెప్పే చప్పట్లు కొట్టడం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ఈ రోజు జరిగే సంగతులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించబడి ఉన్నాడు. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం దైవజనులు చెబుతున్నా కూడా
ఆ మాటను లెక్క చేయకుండా ఉన్నారు. దైవ సేవకులు ఎవరితో సమానమో ఒకసారి చూద్దాం. దైవ సేవకులు ఎవరితో సమానమో ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 2:7 చదవాలి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధిస్తారు. ఏమిటి దేవుని బట్టి బోధిస్తారట? జ్ఞానమును బట్టి బోధిస్తారు. యాజకులు ఎవరంట? ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా దూతలు వారి నోట నుంచి ధర్మశాస్త్ర న్యాయవిధులు వస్తాయి. అబ్బాయి, నీ స్థితి బాలేదు, నీ పరిస్థితి బాలేదు, ఏంటి నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నువ్వు అక్కడికి ఎందుకు నుంచున్నావు అంటే నాకు చెప్తాను అని సేవకుని ఎదిరించే వాళ్ళు ఎంతమంది లేరు? సేవకుని ఎదిరించే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు నేను గమనించాలి. సేవకులు అంటే ఎవరండి చెప్పాలి. మీరు నోరు తెరవాలి కదా. ఇప్పుడు ఒక మనిషి ఫోన్ చేశాడండి, నేను ఫోన్ చేశాను మీకు, మీరేం చేస్తారు? హలో అంటారు. అనకపోతే ఫోన్ కట్ చేస్తారు. అవునా కదా? మరి నేను చెప్పినట్టు మీరు దేవుని పిల్లలే కదా. రోజు మనం బైబిల్ చదువుతాం ప్రియమైన వాళ్ళు. సేవకుని కంటే ఎక్కువ వాక్యాలు మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు బైబిల్ చదువుతారు, కానీ ఏంటంటే కొంచెం చెప్పట్లేదు అంతే. చెప్పాలి. ఒక వాక్యం దైవ సేవకుడు చెబుతున్నాడంటే దానికి రెఫరెన్స్ చెప్పేస్తా ఉండాలి. సైన్యములకు అధిపతి యెహోవా దూతలు వారి నోటి నుంచి ఏమొస్తాయంట? ధర్మశాస్త్ర న్యాయ విధులు వారి నోటి నుంచి వస్తాయి. మీరు వాటిని నేర్చుకోవాలి. సేవకుడు ఏదైనా చెప్పినప్పుడు వినాలి. నువ్వు వెళ్ళొద్దన్న చోటికి వెళ్ళకూడదు. అబ్బాయి అది మంచి చోటు కాదు, అమ్మాయి అది మంచి చోటు కాదు, ఎందుకు నువ్వు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నా, ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నావు అని సేవకుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి ఉండాలి. తనకిష్టమైన కుమారుని గద్దించే రీతిగా ఆయన ప్రేమించి కుమారునే గద్దిస్తాడు ఎవరైనా సరే. కొన్ని దినములకు ముందే ప్రవక్తల ద్వారా రాయించి పెట్టి ఉన్న జకరియా గ్రంథము ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథము 8:10 ఆ దినములకు ముందు మనుషులకు కూలీలు దొరకక ఉండేను, పశువుల పనికి బాడిక దొరకపోయాను, తన పని మీద పోయిన వానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. ఇందులో పల్లెటూరు ఎంతమంది ఉన్నారండి? అందరూ పల్లెటూరేనా? మన ఇండియాలో ఎక్కడ కాదు. పల్లెటూరు చెప్పరేంటమ్మా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పల్లెటూరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. పల్లెటూరులో ఇంతకు ముందు ఎంత పని చేసినా సరే 1-2 నెలలు ఉడుపులు కోతలు కట్టేతలు ఎన్ని ఉన్నారు ఏమన్నా? దేవునికి స్తోత్రం. 2 నెలలు 1.5 పని చేస్తేనే కానీ ఉడుపులు కోతలు అయ్యే కాదు. ఎడ్ల బళ్ళు 3 మొదలుకొని 6-10 కూడా అయిపోయింది. ఎడ్ల బళ్ళు ఎవరికైనా పని ఉందా? ఎడ్ల బళ్ళు ఎక్కడికి కనబడతా ఉన్నాయా? దేవుడు ఏం రాయించాడు? జకరియా ప్రవక్త ఆ దినములకు ముందు, ఏ దినములకు ముందు? రాకడకు ముందు ఏం ఉండదంట? ఆ దినములకు ముందు మనుషులకు కూలి లేదు, ఉండదు, పశువులకు బాడికి దొరకదు. తన పని మీద పోయి ఎప్పుడు బయటికి వెళ్ళినోడు వస్తాడో రాదో కూడా నమ్మకం లేదు. క్షేమంగా బయటికి వెళ్ళినాడు, మరి క్షేమంగా ఇంటికి వచ్చినా కూడా గుండెలు చేతిలో పట్టుకుని మా పిల్లడికి వచ్చి ఫోన్ చేస్తాను నేను. అది ఎక్కడికి వెళ్ళాడు, బండి వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఏంటని భయం. మా బిడ్డల కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. మీ పిల్లల జీవితాలు బాగుండాలంటే రేయి మొదటి జామున లేచి వారి కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా మీరు కుమ్మరించాలి. అంతే తప్ప హ్యాపీ న్యూ ఇయర్ వచ్చినాయి, మన బిర్యానీ నేర్చుకున్నాం, పాస్టర్ గారు మనంతా కేకులు సిద్ధం చేశారంటే కాదు. ఇందాక చెప్పారు ఒక తల్లి సాక్ష్యం, అయ్యగారు ప్రార్థించారు నా కుటుంబంలో. మీరు చెప్పకపోయినా ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు. మరి అందరికీ కుర్చీలు ఇచ్చి ఆయనకి ఎందుకు కూర్చున్నారు చూసారా? తగ్గింపు చూపుకుంటారు సేవకులు. మీరు కుర్చీ ఇవ్వకపోతే ఆయన కుర్చీ చూసారా? అలా ఉంటారు నా పరిస్థితి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇచ్చిన సమయం అయిపోతా ఉంది.
ప్రియమైన వాళ్ళరా, ఆ దినములో మనుషులకు కూలి ఉండదు, తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి 2019 సంవత్సరంలో కరోనా చేత ఎంతో మంది చనిపోయారు. దేవుడు మీ పట్ల, మన పట్ల ఆయన కరుణ ఏదో ఉంది కాబట్టి ఇంకా నా కుమారుడు మారతాడు, ఇంకా వస్తాడు, ఇంకా మారు మనసు పొంది నన్ను అడుగుతాడు. లోపలని పిల్లల కోసం అంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడట, దినమంతా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దినమంతా చేతులు చాపుతూ ఉన్నాడండి. ఎప్పుడు వరకు అంట, నీకు ముదిమి వచ్చే వరకు చంటి బిడ్డలాగా ఎత్తుకుంటాడంటే. నువ్వు ఎంత పాపం చేసినా సరే ఆయన నిన్ను ఎత్తుకుని ముద్దాడతాడంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అవునంటారా కాదంటారా? అందుకోసమే కదా తన ప్రేమించిన కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాలేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన వారు, ఎవరి కోసం? నీ కోసము, నా కోసమే. తన ప్రేమించిన కుమారుని, తన అద్భుత కుమారుని నీ కోసం, నా కోసం ఇచ్చేసాడు. ప్రియమైన వారు, అది జ్ఞాపకపరుచుకున్న వారమైతే, అది తెలుసుకున్న వారమైతే కుక్క తన వాంతుకు తిరిగినట్లు ఆ పాపం వైపు తిరగము. కడగబడిన పంది మరలా బొగలో దొలినట్టు దొలం. ప్రియమైన వారు, అటువంటి స్థితిలో ఉన్న నన్ను 6 సంవత్సరాల కోయిట్లో పాపంతో నిండిపోయిన నన్ను దేవాతి దేవుడు అద్భుత రీతిగా నన్ను రక్షించుకుని ఈరోజు అనేక మందికి, వందల మందికి, వేల మందికి ఇదే దేశంలో ఏదైనా కానీ అద్భుతంగా వాడబడడానికి దేవుడు కృప చూపాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం మనం? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ప్రియమైన వారు, గమనించాలి. నూతన సంవత్సరం వస్తుందని, 2024 వెళ్ళిపోతుంది, 25 వస్తుంది అని మనము సంతోషించడం కాదు, కానీ మన రోజులు తగ్గింపబడుతున్నాయి. మనం మారు మనసు పొందాలి. నిత్య రాజ్యం చేరుకోవాలంటే ఆ ప్రియమైన కుమారుని మనము అంగీకరించాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అనే గ్రహింపు మన హృదయాల్లో ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన ఇడుగులో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా. దేవానికి వందన. ఇది 2024 అంతా కూడా నీ రెక్కల చెట్టును మరుగుపరిచావయ్యా. నీ కృప చూపవుతుంది అయ్యా. మా కుటుంబాలు క్షేమకరంగా ఉన్నామయ్యా. ఇదిగో మాకంటే గొప్పవారు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే విద్యావంతులు ఈ సమయాన్ని చూడలేకపోయారయ్యా. ఇటు సమయాన్ని చూసే ధన్యతను, బాధ్యతను, కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను ఈ సమయం ఇచ్చిన నేను సేవకులు, అభిషక్తులైన నేను దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుని నీ కృప, నీ కనికరం, నీ కాపుదల, సహాయాన్ని ప్రభు ఈ సంఘంపై నుంచి సహాయముగా ఇచ్చాను. యేసు క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకునిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఐదరిన టైం చెప్పకపోతే బండి చాలా స్పీడ్గా వెళ్ళింది. ఆయన వెళ్ళలేదు. వాక్యం చదివితే చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక మీకు ఏడుని చెప్తాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకు. ఎవరావేశం వచ్చింది ఆయనలో? దైవావేశం వలన. అందుకే దైవజనులు టాస్క్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సిద్ధపడి వెళ్తూ ఉంటారు. బ్రదర్కి నాకైతే పరిచయం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు. కాబట్టి అద్భుతమైన సందేశం కిరణ్ గారికి ప్రత్యేకంగా ఉన్నారు. మీరు సమయం ఉన్నప్పుడు రండి, తప్పనిసరిగా మీ సంపూర్ణమైన సమయాన్ని ఇస్తాను. కాబట్టి ఈ సమయంలో అద్భుతమైన సందేశం మనకి నూతన వచనం ఎదుర్కోబోతున్న మనకి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఆయన పరిచర్య గురించి మనం అందరం ప్రార్థించాలి. ఈ యొక్క సమయంలో కోయిరు వారు పాట పాడుచుండగా కోణలు ఎత్తపడతాయి.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులను పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులను పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటయు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. నాకు ఎత్తైన కోటయు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపదాధారము నీవే. నా ప్రతిక్షణము నీవు దీవెనగా మార్చి నడిపించుతున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఎత్తబడిన కోణతల్లి నిమిత్తము సంఘ సేవకులు చదువు వచ్చి ప్రార్థన చేయవలసింది సమయం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం అండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. అద్వితీయ రాజు నీకు వందనాలు స్తోత్రములయ్యా. నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా ఇదిగో తండ్రి ప్రభా ఎత్తబడిన కానుకను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అయా ఇదిగో తండ్రి ప్రభా ఈ నూతన సంవత్సరము అడుగు పెట్టడానికి తండ్రి ప్రభా మేము తండ్రి సిద్ధముగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా అయా 2024 సంవత్సరం అంతా తండ్రి ప్రభా మీ సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ప్రభా అయా మీ కృపలో తండ్రి ప్రభా మీ ఉచితమైన కృప ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా ఈ 2024 సంవత్సరం తండ్రి ఆఖరి మాసంలో తండ్రి ప్రభా అయా ఈ ఆఖరి దినములో తండ్రి ప్రభా ఆఖరి క్షణములో తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా సందవించిన ప్రతి ఒక్క తల్లిని తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అయా ఇదిగో తండ్రి ప్రభా వారిని ఇంకను తండ్రి ప్రభా అత్యధికంగా హెచ్చించమని అడుగుచున్నామయ్యా. అయా నీ సన్నిధిలో తండ్రి ప్రభా ఒక దినారము విత్తుట తండ్రి ప్రభా 1000 దినములతో తండ్రి ప్రభా దినారులతో సమానమని మీరు సెలవించి ఉన్నారయ్యా. అయా దినములు ఏ రీతిగా అయితే మీరు లెక్కించి ఉన్నారో తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి ప్రభా మా చేతుల కష్టార్జితాన్ని కూడా తండ్రి ప్రభా మీరు లెక్కించి ఉన్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములయ్యా. అయా మేము నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టిస్తుండగా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభువా నీలో తండ్రి ప్రభా బలపడి స్థిరపడి తండ్రి ప్రభువా అయా ఇదిగో తండ్రి ప్రభా మిమ్మల్ని ఏ రీతిగా అయితే రుచి చూడాలో తండ్రి ప్రభువా ఆ రుచిని మాకు తండ్రి ప్రభా కలిగించమని అడుగుచున్నాం అయ్యా ప్రభువా. అయా ఇదిగో తండ్రి ప్రభా విరిగి నలిగిన హృదయముతో తండ్రి ప్రభువా ఈ దినము తండ్రి ప్రభా నీకు సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభువా. అయా క్రీస్తుని పోలి మేము నడవాలంటే తండ్రి ప్రభువా క్రీస్తు వారిగా మేము ఉండాలంటే తండ్రి ప్రభువా అయా మీరుతో పాలు భాగస్తులుగా మేము నడవాలంటే తండ్రి ప్రభువా అయా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటేనే తండ్రి ప్రభువా అయా నీ వాక్యం విని వెళ్ళిపోయేవారుగా కాకుండా తండ్రి ప్రభువా నీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభువా. అయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ఒక నూతన స్వభావము మాలో పుట్టించండి తండ్రి ప్రభువా ఒక నూతన వస్త్రాన్ని మాకు ధరింపచేయండి తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు నీ వాక్యం అనే తండ్రి ప్రభు వస్త్రముతో తండ్రి ప్రభువా మమ్మల్ని కట్టమని అడుగుచున్నాం. మీకు వందనాలు స్తోత్రములయ్యా. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి తండ్రి ప్రభు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ప్రభువా చేసిన చిన్న ప్రార్థన తండ్రి మీ పాదాలు చేతికి చేర్చుకోమని మీ ప్రియ కుమారుడును నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించిన దేవుని సేవకి వందనాలు తెలియజేస్తూ మీ వాచీలో టైం ఎంత అయిందండి? ఎంతైంది? 54 ఒక నిమిషం అటు ఇటుగా ఉంది కాబట్టి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. నూతన వచనంలోకి వెళ్తాను కాబట్టి నూతన వచనంలో ఒక సంవత్సరంకి వెళ్తున్నాము అంటే అర్థం నూతనంగా బలపడటం కాదు కానీ మన వయసులో సంవత్సరం తగ్గిపోతుంది. మన వయసులో ఒక సంవత్సరం తగ్గిపోతుంది అంటే దేనికి దగ్గర అవుతున్నాం మనము? సమాధి పెట్టికి దగ్గర అవుతున్నాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను యేయుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను యేయుదము. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడెసు. పొందావలే ఈ లోకమునందు
ఇది ఎప్పుడు పాడతారు ఈ పాట? ఎప్పుడు పాడతారు? ఇది మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్తుంటే కుటుంబం అంతా ఏడుతుంటే అప్పుడు పాడతారు. ఎవరైనా ఒక దినం అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలన్నప్పుడు దానికి తగ్గ మనకి ఆ అధికారాన్ని మనం సంపాదించుకోవాలి. నువ్వు కోయిటికి రావాలంటే వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అన్నీ ఉంటేనే కోయిటికి వస్తాం కదా. పరలోకానికి వెళ్తాను కూడా మనకు ఉండాలి, వీసా ఉండాలి. ఆ జీవగ్రంథంలో మన పేరు కూడా లిఖించుకోవాలంటే డబ్బుతో కొనలేము, బంగారంతో కొనలేవు, నీ అందచందాలతో కొనలేవు. దేంతో కొంటాం? హృదయంలో ఏ కలంకం లేకుండా, పాపం అనేది లేకుండా పరిశుద్ధం ఉన్నప్పుడు ఆ పరలోకాన్ని దాన్ని ధనంతో కొనేది కాదు, కానీ మన హృదయానితో కొనేది పరలోకం. కాబట్టి ఎంతమంది పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు? 2024 అయిపోతుందంటే మన జీవితంలో ఒక సంవత్సరం అయిపోతుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన సంవత్సరం అంతా ప్రభు ఇటువంటి బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించాం. మనకంటే బలవంతులు చనిపోలేదండి. మన జిమ్ బాడీ ఉన్న వాళ్ళు చనిపోరు, ఎక్సర్సైజ్ బాడీ ఉన్న వాళ్ళు చనిపోరు, ఏ రోగం లేని వాళ్ళు చనిపోరు, చిన్నపిల్లలు చనిపోరు, యవ్వన బిడ్డలు చనిపోరు. ఇందాక దేవుని సేవకులు వాక్యం చెబుతూ మీరందరూ ఇంతవరకు సమయము ఉన్నారండి దంజులంటే, ఈ రాత్రికాల సమయంలో మన ఇండియాలో ఎంతమంది చనిపోతారని రెడీగా ఉన్నారు తెలుసా మీకు? ఎన్ని చనిపోతున్నారు? మత్తు పదార్థాలు కలబడి, తాగుడు తాగి, తల్లిదండ్రులేమో చర్చికి వెళ్ళి ఆరాధన చేస్తుంటే బిడ్డలు రోడ్ల మీద ఏం చేస్తున్నారు? బీరు బాటలు, మందు బాటలు, గంజాయి ఓపెన్ చేసి సావకుండా చావు చనిపోతున్నారు. ఈ 24 ఈ క్షణంలో ఎంతమంది చనిపోతున్నారు? కానీ దేవుడు మనల్ని అలా ఉంచకుండా ఒక క్షేమాన్ని ఇచ్చాడు. ఒక క్షేమాన్ని మనకి ఇచ్చాడంటే మనం ఏం చేయాలంటే రుణాన్ని మనము తీర్చుకోవాలంటే ఏం చేయండి? దేవుని వాక్యమైనా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనే వరం పొందిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ అనే వరం మనలోకి వచ్చిన తర్వాత అది ఎలా నడిపిస్తే ఆ డైరెక్షన్లోనే వెళ్ళాలి. మన డైరెక్షన్లోనే వెళ్ళామంటే పరిశుద్ధాత్మ అనే వరం నీలో పనిచేయట్లేదని లెక్క. అంతే కదండి? నువ్వు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం వచ్చిన తర్వాత ఆయన ఏది చెప్తే అదే మార్గంలో కూడా వెళ్ళాలి. మన తలంపుల ద్వారా మనం నడిచి నేను క్రైస్తవుని, క్రీస్తు బిడ్డని అనుకునే ఉపకారమేమీ లేదు. అందరూ లేచి నిలబడదాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా సంఘం తరపున, నా కుటుంబం తరపున నూతన వత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టేను, కొత్త మనసు, కొత్త ఏడ ప్రభుని చేర, కొత్తగా పడకున్నది, కొత్త మోసము చూడ, కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, కొత్త
మన కుటుంబాన్ని మన గౌరవం ఇచ్చిన ఆయనకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒక నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. పక్క వారితో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. త్వరగా చెప్పేసుకుంటే నూతన వత్సర సందేశాన్ని మనం విని బల్ల తీసుకుని మీ కొరకు సిద్ధపరిచిన మా కూర్చోండి. చెప్పేసుకున్నారు కదా. కాబట్టి అలాగే వాక్యం అయిన తర్వాత బల్ల ఉంది. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే నూతన వచ్చర తప్పనిసరిగా దేవుని వాక్యం మీరు వినాలి. మా వాక్యం ఏంటంటే చెప్పినా కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందింది. పితరుల గురించి రాస్తూ అపోస్తుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ మాటలు పలికిన మాటల్లో నా అంశం ఏంటంటే, తాము భూమి మీద పరదేశులను యాత్రికులునై ఉన్నారు. ఎవరు అమ్మ? మనము పరదేశులము, యాత్రికులు. భారతదేశము మన సొంతం కాదు, ఈ కొయితు కూడా మన సొంతము కాదు. ఏ దేశము ఎవరికి కూడా సొంతము కాదు, శాశ్వతం కాదు. ఇది కేవలం ఏంటంటే కొంతకాలం ఉండటానికి విజిట్ ఇచ్చాడు మన దేవుడు. విజిట్ వేజ్ అంటే ఏంటి? నెల ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. అది గడువు గుడిచిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చింది విజిట్లో వచ్చాం. మీరు అనుకుంటున్నారు లాంగ్ వేజాలో వచ్చామని. అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నారు శాశ్వత కాలం ఉండటానికి వచ్చామని. కానీ మనల్ని అందరినీ దేవుడు ఎందుకు పంపాడు? విజిట్లో పంపాడు. ఒకరికి 20 సంవత్సరాలు, ఒకరికి 40, ఒకరికి 50, ఒకరికి 60, ఒకరికి 70, ఒకరికి 110, ఎక్కడెక్కడో కోట్లలో లెక్కేసుకుంటే 110, 120 ఎక్కడో ఉంటారు. ఎక్కువ శాతం 50, 60లోనే విజిట్ వీసాలు అయిపోతున్నాయి. అర్థమవుతుంది కదా మీకు మాటలో? 50, 60కే విజిట్ అయిపోతుంది. అయితే ఏంటంటున్నాడు? మీరు పరదేశులను యాత్రికులు అన్నారు. కాబట్టి మన జీవితం అనేది ఒక యాత్రతో పోలుస్తున్నాడు. యాత్ర చేసేవారు ప్రారంభించి స్థానం నుంచి మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఏదో ఒక స్థానంలో స్టే చేయాలి. అంటే నిలవ ఉండాలి, లేకపోతే ముగించాలి. ప్రారంభం కంటే ముగింపు చాలా గొప్పగా ఉంటుంది. ప్రారంభించేస్తాము, మధ్యలో చాలామంది ప్రయాణాన్ని ఆపేసిన చాలామంది ఉంటారు. జీవితాన్ని గురించి చెప్తున్నాను. ప్రయాణం అంటే మీరు ఆ బస్సుల్లోనూ, ట్రైన్లోనూ, ఫ్లైట్లో తిరిగి దాని గురించి ఆలోచించకండి. కాబట్టి మన జీవితం అనే యాత్ర ప్రారంభించినప్పుడు ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ఆ ముగింపుకు వచ్చినప్పటికీ మధ్యలో చాలా ఆటుపోటులు, సుఖదుఖాలు, వ్యాధములు, సమస్యలు, నిందలు, అవమానాలు. ఎవరిని కూడా సాఫీగా జరగదు జీవితం. ఒక్కొక్కరు అనుకుంటారు నేను చాలా కష్టపడిపోయాను,
మరొకరు అనుకుంటారు నన్ను చాలా శ్రమలు పొందాను అనుకుంటారు. నేను అంటాను ఎవడు బతుకాడికే కష్టం. నేను బాగా కష్టపడిపోయినంటే నా పరిస్థితిని బట్టి నా కష్టము ఎదుటి వారికి కష్టం లేకుండా వచ్చు, కానీ అతను బరువు అతనికి బరువే. అర్థమవుతుంది కదా మీకు? ఎవరి జీవితం వారికి గొప్ప. కాబట్టి మన జీవిత యాత్ర నడుస్తున్నప్పుడు ఆ యాత్రలో మనం చేయవలసింది అంటే 2024 సంవత్సరం అంటే మన యాత్రలో సంవత్సరం అయిపోయింది, ఒక సంవత్సరం గతించిపోయింది. మళ్ళీ యాత్ర చేయడానికి 2025 అప్పుడే కొన్ని సెకండ్లోకి వచ్చేసాం. మనం 2025లో కొన్ని సెకండ్లోకి ఎంటర్ అయిపోయాం మనం. అంటే 2025లో నడవటానికి రెడీ అయిపోయాం మనం. అయితే యాత్ర జీవితంలో మనం సాధించవలసింది ఏంటి, మన గమ్యస్థానం ఏంటి? చాలామంది ప్రారంభించిన వాళ్ళు ముగిస్తారని మనం నమ్మలేము. వెనకాక మొన్న 2 రోజుల క్రితం జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఎంతమంది అండి? 200 మందిలో 2 మిగిలారు. మిగతా అందరూ కూడా చనిపోరు. సింపుల్గా చెప్పేసాం 200 మంది చనిపోరు కదా. సాగు అంటే ఏదో సింపుల్గా చెప్పేసాం, కానీ వారి వెనకాల వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి భర్తలు ఉండొచ్చు, వారి వ్యాపారాలు ఉండొచ్చు, వారు మంచి హోదా కలిగి ఉండొచ్చు, ఏదో ప్రణాళికతో మరొక దేశానికి వాళ్ళు వెళ్తుండవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి ఏమైపోయినాయండి, ముగించిపోయింది. వారు అనుకున్నారా ముగించిపోతుందని? ఫ్లైట్ ఎక్కినోడు చచ్చిపోతామని ఎక్కుతాడా? కడకెళ్దామని ఎక్కుతాడండి. గమ్యం చేరాలని ఫ్లైట్ ఎక్కుతాడు. ఎక్కినోడు ఎక్కడ ముగించిపోయింది? మధ్యాంతరంలోనే కొన్ని కాలాలు వచ్చినాయి. ఏదో పెట్ట అడ్డు వచ్చింది, ఆ పెట్ట ఇంజిన్లోకి వెళ్ళిపోవటం బట్టి ఆ దేరు పడలేదు, ఏ కథనాలు చెప్తున్నారు. ఏది ఏమైనా మరణానికి ఏదో ఒక షాక్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా జనం చచ్చిపోవాలంటే ఏదో ఒక అడ్డు వచ్చి పడి తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ బ్రతకాలని ఉంటే మన పల్లెటూరులో ఇంత సేవకులు జ్ఞాపం చేశారు కాబట్టి పల్లెటూరులో ఒక మాట అంటారు, బతికినోడు ఏమంటారు, ఇది నౌకలు ఉన్నాయిరా అంటారు కదా. నౌకలు ఉన్నాయి అందుకే బతికాడు అంటారు. కాబట్టి మన జీవన యాత్రలో మనం నడుస్తున్నప్పుడు మన శారీరకంగా ఎంతైనా నడవచ్చు, ఎలాగైనా నడవచ్చు. ఎవరెవరు కుటుంబం, ఎవరెవరు సమస్యలు, ఎవరెవరు అక్కర్లు అన్నీ ఉంటాయి. అవన్నీ నేను పట్టించుకోవట్లేదు. కానీ ఆత్మీయమైన యాత్రలో నువ్వు తీసుకోవాల్సిన పరిస్థితులు, నువ్వు తీసుకోవాల్సిన పద్ధతులు, నువ్వు నడవలసిన విధానం ఎంతవరకు ఆచరిస్తున్నావు? బాప్తీసం బోధేశమని బోధేశం తిరిగితే ప్రయోజనం లేదు. మందిరానికి వెళ్తున్నానని తెల్ల వస్త్రాలు వేసుకుంటే ప్రయోజనం లేదు. మందిరానికి వెళ్తున్నాను కోనికి ఇస్తే ప్రయోజనం లేదు. మందిరానికి వెళ్తున్నాను దశమ భాగాలు ఇస్తే ప్రయోజనం లేదు. కానీ నీ యాత్ర జీవితంలో ప్రతిదీ కూడా ఒకానొక దినాన్ని త్రాసులో పెట్టినప్పుడు అవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నడిచావు, నడిచినప్పుడు ఎంతకాలం నడిచావు, నడిచినప్పుడు ఎవరితో నడిచావు, ఇవన్నీ కూడా లెక్కింపులోకి వస్తాయి. మీరు అనుకుంటున్నారేమో నన్ను పట్టించుకుంటాడేంటి, వచ్చిన వెంటనే వెల్కమ్ అని చెప్పేసి పళ్ళకు డోర్ తీసేసి లోనికి ఎట్టేస్తారనుకుంటున్నారేమో. అసాధ్యం. ప్రతి ఒక్కరు కూడా తీర్పులో నిలబడవలసిన గేటు ముందు చేసిన దానికి ప్రతి దానికి లెక్క అప్పు చెప్పి వడ్డీతో సహా వేసి అక్కడి నుంచి ఎక్కడ తోచి వేయబడతాం, చీకటి బెల్లములోనికి. కాబట్టి మన యాత్ర ఎలా ఉండాలి? మన జీవిత యాత్ర ఒక్కొక్కరితో ఒక పందా ఉంటుంది, ఒక్కొక్కరితో కొన్ని సమస్యలు ఉంటాయి, ఒకరికొకరికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ మన ఆత్మీయ యాత్రలో చాలా చేయవలసినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండ గ్రంథం ఒక 2 వ్యక్తుల గురించి స్పీడ్గా చూపించి మీకు వెళ్తా. ఆదికాండ గ్రంథం 5 అధ్యాయం 21-24 చదువున్నాను. ఆదికాండ గ్రంథం ఈయన అందరికి మీకు తెలిసిన వ్యక్తే. అనేక సార్లు నా రైతులని చెప్పే కోణం లేదు. ఆనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలు కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీయు 360 ఏళ్ళు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఈ ఆనోకు కూడా మనలాంటి వాడే. ఆనోకు కూడా 60 సంవత్సరాలు బ్రతికిన తర్వాత మెతూషెల అనే వాడిని కన్నాడు. కన్నా తర్వాత కింద రాయబడి ఉంది,
300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కానీ దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోడు. మేము ఎక్కడ నడవగలుగుతామండి? చాలామంది అంటారు మేము ఎక్కడ నడవగలుగుతామండి, మేమెంత నిష్టగా ఉంటామండి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు సమస్యలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, కొన్ని వేదనలు ఉన్నాయంటే ఇక్కడ అనుకు కనపడుతున్నాడు. 300 సంవత్సరములు కూడా దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే మనకు ఉన్న బాధలు ఆయనకి వచ్చినాయి. దేవునితో నడుస్తూ పిల్లలకి అన్నాడు. పిల్లలకి అన్నప్పుడు పిల్లలకి అన్నాడు బాధలు ఉండవండి, కష్టాలు ఉండవా, నష్టాలు ఉండవా, దుఃఖం ఉండవా, ఇరుకులు ఉండవా, ఇబ్బందులు ఉండవా, కరువులు ఉండవా? 300 సంవత్సరాలు కేవలం మనం 50 సంవత్సరాలు దేవుళ్ళు నడవడానికి చచ్చిపోతున్నాం. 50 సంవత్సరాలు కూడా కాదు. చాలామంది 30-40 వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇచ్చుకున్న వాళ్ళు కొంతమంది 60 సంవత్సరాలు వచ్చిన కూడా బాప్తిస్మం ఇచ్చుకోలేనో చాలామంది ఉన్నారు. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా బాప్తిస్మం ఇచ్చుకోలేని వాళ్ళు అంటే వాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళు కాదు. ఇంకా చచ్చిపోదామని 2 రోజుల ముందు బాప్తిస్మం ఇచ్చుకుంటే వారి నడక ఎంత అంటే 2 రోజులే. కానీ ఆయన అక్కడ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ పిల్లలకి అన్నాడు. పిల్లలకి అన్నాడు అంటే సమస్యలు, మనకున్న సమస్యలు ఆయనకే వచ్చి మరి ఎలా నడిచాడు, ఎలా నడవగలిగాడంటావు? దేవుడు ఏది చెప్తే అది చేయటానికి ఆలోచి ఇష్టపడ్డాడు. దేవుడు ఏది చేయొద్దు అన్నాడండి. మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, సాటి అయిన సహాయం కావాలని ఆదాముకి ఏదేళ్ళు తోటలో ఒక అవ్వని తీసుకొచ్చి భార్యనిచ్చి, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నాడు. భార్యనిచ్చాడు. అంత మాత్రమే కాదు, వారు పండించి తినడానికి వ్యవసాయాన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. కానీ మనం ఏం చేసుకున్నాం? దాన్ని పాడు చేసుకున్నాం. ఇందాక దైవ సేవకులు వాక్యం చదివారు. ఆయన వచ్చి రాకడికి ఏముండవో, కూలివానికి జీతం దొరకదో, ఏమీ కూడా దొరకదు కదండి. 7 దినాలు ఎంత కాస్ట్లీ అయిపోయి, ఒకనికి దినాన్ని 10,000 రూపాయలు మన చేతిలో ఉంటే, నా 10,000 ఉంటే సరిపోతారు బాబు, ఎక్కడో దిక్కుని బతుకుపోవచ్చు అనుకునే పరిస్థితిలో ఇప్పుడు 10,000 కూడా సగటు కుటుంబానికి నిత్యావసర వస్తు ఖర్చులకి సరిపోతలేదు. మినిమం 20,000 దాటిపోతాం. అంటే మనం ఏదో మనకున్న వస్త్రాలే కట్టుకునే వాళ్ళు పూర్వం. ఇప్పుడు ఒక చిన్న పిల్లకి మా మనవరాలకి డ్రెస్సులు కొనడానికి మా ఆవిడ వెళ్తే 2 గౌన్లకి 2,000 రూపాయలు. చిన్న పిల్ల 3 నెలలు వచ్చింది. అంటే ఎంత పెరిగింది కాస్ట్లీ? అంటే భారం అయింది. ఎందుకయింది భారము? ఎందుకైంది భారము? భూమి ఎందుకు పండట్లేదు? వర్షం ఎందుకు ఉండట్లేదు? పండవలసిన భూములు ఎందుకు నాశనం అయిపోయి? దేవుడు నాశనం చేశాడా? దేవుడు నాశనం చేశాడండి. సృజించినప్పుడు ఉన్న భూమి, సృజించినప్పుడు ఉన్న వాతావరణం, సృజించినప్పుడు ఉన్న సూర్యుడే, సృజించినప్పుడు ఉన్న చంద్రుడే, అవే నీరు, అవే సముద్రాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఎందుకు ఇంత నాశనం అయిపోయింది? కారణం మనిషి చేసిన అపరాధం కదా. నేను కాక మొన్న చూసాను, ఎక్కడ నెట్లో చూస్తే ఏదో స్పీడ్కి వెళ్ళి ట్రైన్ అంట, అదొక పైపులో నుంచి వెళ్తుంది. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తానికంట 15 నిమిషాలు ఎంతో పడుతుందండి. ఇది సావడానికా బ్రతకడానికా అండి? ఇది సావడానికా బ్రతకడానికా కనిపెడుతున్నది మానవుడు పాడు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? చనిపోతానికే. అన్నీ కనిపెడుతుంటే దేని కొరకో తెలుసా? చనిపోతానికి. ఇందాక నేను డ్యూటీ నుంచి వస్తుంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మనం చూడొద్దు అనుకుంటే కొన్ని లోగన్స్ వస్తూ ఉంటాయి. ఒక ఆమె చెబుతూ ఉంది, ఈ మొబైల్లో ఏ విటమిన్ ఉందో కానీ రోజు ఆకర్షిస్తుందంట. విటమిన్ అంటే అర్థమైందా? డి విటమిన్, సి విటమిన్. ఇది చూడకుండా ఉండలేకపోతున్నారంట. అంటే మన బాడీకి ఏం కావాలి? విటమిన్లు కావాలి. అయితే ఈ మొబైల్లో ఏ విటమిన్ ఉందో కానీ దీన్ని వాడకుండా ఉండలేకపోతుంది. అంటే మనిషి ఎంత దగ్గరగా అయిపోతున్నాడు ప్రపంచానికి, దేవుడికి దూరం అయిపోతున్నాడు మనిషి ప్రపంచానికి దగ్గర. అయితే నోవాహు ఆనవుతారు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే ఊరికి నడిచేస్తారంటారా? ఒక మనిషి నడవాలంటే వారిద్దరి మధ్య ఏమి కలవాలి? మాట కలవాలి, హృదయాలు కలవాలి, అలవాట్లు కలవాలి, ఆహార పద్ధతులు కలవాలి. ఒకడి మాట ఒకటి వినాలి. ఒకటి దెబ్బ కొడితే ఒకటి దెబ్బ పడాలి, ఒకటి తిడితే ఒకటి తిట్టించుకోవాలి, ఒకటి నిందించుకుంటే ఒకటి నిందించుకోవాలి. అలాగైతేనే నడవగలము.
కానీ అనుకు రాలేదా నిందలో, అనుకు రాలేదా సమస్యలు? పిల్లలు లేరా? తన భార్య దూషించి ఉండలేకపోవచ్చా? ఏమయ్యా ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, ఈ బిడ్డలు మోయలేకపోతున్నాను? మోసేనాను లేదా? మోసే భార్య ఎంతసేపు దేవుడి గురించి తిడతా పిల్లలను తెచ్చేవాడిని మోసేని విరోధంగా మాట్లాడలేదా మోసే భార్య? ఎంతసేపు దేవుడు దేవుడు అని తిరుగుతున్నావు, ఈ పిల్లల్ని ఏం చేయడం దేవుడిని మోసేని తిట్టలేదా? అంటే ఎన్ని సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి దేవుని కొరకు, ఎన్ని త్యాగం చేసుకోవాలి దేవుడిని నడవాలంటే. కానీ ఇక్కడ 300 సంవత్సరాలు ఎడబాటు లేకుండా నేర్చి అప్పుడు ఏం చేశాడంటే ఆ ఆనోకుని విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా చేయి పట్టుకుని తీసుకోడు. ఆయన ప్రయాణ యాత్రలో దేవుని అంటుకట్టబడి నడిచాడు. కానీ మన నడక కొంత దూరం నడుస్తాం, అలసట వచ్చేస్తుంది. కొన్ని రోజులు నడుస్తాం, విశ్వాసం ఉంటాం, ఏదైనా జరగలేదా అంతే, పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి వందనాలు, ఆ సంఘానికి వస్తే నాకేమీ జరగట్లేదు, ఏదో సంఘానికి వెళ్ళిపోతాం. ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో ఏమి జరగకపోతే మరొక సంఘానికి వెళ్ళిపోతాం. ఆ సంఘంలో కోయిలు కానీ ఎవరైనా ఏదో మాట్లాడితే అక్కడి నుంచి ఇంకో సంఘానికి. సంఘాలు మారవచ్చు, నీ ఆత్మీయ జీవితం లేకపోతే ఎన్ని సంఘాలు మారినా ప్రయోజనము లేదు, ప్రయోజనం లేదు. ఎన్ని సంఘాలు మారు, ఎంతమంది వేద వాక్యాలు వివరించి మర్మాలన్నీ వివరించి సంఘంలో ఉన్నా కూడా నీ మనసు మారిపోతే మర్మాలు ఏమి నేనేమి చెయ్యి. ముందు నువ్వు ఏం చేయాలి? మన ప్రయాణ యాత్రని స్థిరపరచుకోవాలి, ఒక కట్టుబాటు పెట్టుకోవాలి. ఇదిగో ఈ దినం ఇంతవరకు నడవాలి, ఈ దినం ఇదే చెయ్యాలి, ఈ దినం ఇదే తినాలి, ఈ దినం ఇదే మాట్లాడాలి, ఈ దినం ఇచ్చే రీతిగానే ఉండాలని మనకు ఒక టైం టేబుల్ వేసుకోవాలి. మనం అప్పుడే క్షేమంగా నడవగలుగుతాం. అవునా కదండి? అయితే ఇక్కడ ఆనోకు చూసినట్లయితే 300 సంవత్సరాలు దేవునితో ఎడబాటు లేకుండా నడిచాడు. మరొక వ్యక్తిని చూద్దాం. అదే గ్రంథంలో నుంచి అబ్రహాం గారు 12 వచ్చారు. నేను చెబుతున్న కోణం వేది, చాలాసార్లు మీరు అన్నారు. అయినప్పటికీ 12వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఆయన ఆ దేశాన్ని విడిచి నీ బంధువుల వద్ద నుండి, నీ పిల్లల ఆ యొక్క ఆ కుటుంబాలన్నిటి నుంచి విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము ఎవరిని తీసుకుని వెళ్ళాడండి? తన భార్యను, తన తమ్ముని యొక్క కుమారుడైన లోతుని వెంట పెట్టుకుని ఓ స్థలానికి వెళ్ళిన తర్వాత స్థలంలో ఒకది ఏం కట్టాడండి? అబ్రహాము శకుమందలి ఒక స్థలము దాకా సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర చేరిను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివాసం చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం అంటే అర్థమేంటో తెలుసా? ప్రార్థనకు సాదృశ్యం. దేవుడు సెలవిచ్చాడు, వెళ్ళిపో నీ ప్రజల దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వెంటనే తన భార్యను, తన సహోదరుడి యొక్క కుమారుడిని తీసుకుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభువా ఇంతవరకు నడిపించావు కాబట్టి నీకు కృతజ్ఞతని అక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన. అంటే మన ప్రయాణంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నువ్వు చేరిన చోటల్లా ప్రార్థన ఉండాలి, నువ్వు పని చేసే చోటల్లా ప్రార్థన ఉండాలి, ప్రతి దుఃఖంలోనూ ప్రార్థన ఉండాలి, ప్రతి సంతోషంలో ప్రార్థన ఉండాలి. అన్నీ కలిగినప్పుడే ప్రార్థన కాదు, ఏమీ లేనప్పుడు కూడా అదే ప్రార్థన చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ ఒక స్థలానికి వెళ్ళాడు. బేతేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేసేంతవరకు నడిపించాడు. అని 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఫలించాడు, అభివృద్ధి పొందారు లోతు, అబ్రహాము. అయితే లోతు పనివారికి, అబ్రహాం పనివారికి ఏమొచ్చిందండి? గొడవ వచ్చింది. గొడవ వచ్చిన తర్వాత ఇడిపోయారు. ఇడిపోయిన తర్వాత అబ్రహాం ఏమైపోయాడు? ఒంటరోడు అయిపోయాడు. ఎంతమంది బయలుదేరారు? 3 బయలుదేరారు. 3లో ఒక సహోదరుడు ఆగిపోడు, తన భార్యతో ఒంటరివాడు అయిపోడు. అక్కడికి వచ్చిన తర్వాత 13వ అధ్యాయంలో ఆఖరికి వచ్చిన తర్వాత సింధూరోదన మరొక బలిపీఠం కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏది మాట్లాడాడో తెలుసా? దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందో తెలుసా? లోతు ఉన్నప్పుడు కాదు, లోక సంబంధి ఉన్నప్పుడు దేవుని వాగ్దానం రాలేదు. ఎప్పుడైతే లోతు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోడు, అప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నేను చూపించు పాలుదేని ప్రవశించు దేశాన్ని నేను పంపుతాను, నీ పిల్లలు ఆకాశ నక్షత్రం వల్లే, ఇసుక రేళ్ళ వల్లే ఉంటారని చెప్పేసి ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందో తెలుసా? లోతును విడిచిపెట్టిన తర్వాత. అంటే నీ ప్రయాణంలో నీ పక్కన ఎవరున్నారు ఒకసారి
ఆలోచించాయి. అందరితో ప్రయాణం చేయదు, అందరినీ నమ్మొద్దు. నువ్వు ఒంటరి అయి ఉండొచ్చు, నువ్వు ఒంటరివై ప్రయాణం చేస్తుండొచ్చు, శ్రమ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఒంటరిలోనైనా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు ఆయన. ముదుము వచ్చి వరకు నిన్ను ముద్దు పెట్టుకునేవాడును నేనే, సంక పెట్టుకునేవాడును నేనంటున్నాడు. నీ ప్రయాణ యాత్రలో నువ్వు ఒంటరివాడుగా, నీ స్నేహితులు అనుకున్నవారు, బంధువులు అనుకున్నవారు, కుటుంబాలు అనుకున్నవారు ఏదో ఒక దినం నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ నిన్ను విడిచిపెట్టినవాడు ఒక ఆయన. అబ్రాహాం పరిస్థితి అదే అయింది. ఎంతగానో ప్రేమించిన లోతును వెంట పెట్టుకొచ్చాడు. లోతు ఈ లోక సంబంధమైన అధికారాన్ని, లోక సంబంధమైన తన పశువులకు కావాల్సిన సంపదను, ఆ లోకాన్ని చూసి అక్కడ ఆగిపోయాడు. అయితే ఒంటరి అయిపోయిన తర్వాత, ఒక దీవుని వచ్చిన తర్వాత ఆ దీవుని వెంట పెట్టుకుని నడవడము మొదలుపెట్టాడు అబ్రాము. 22 అధ్యాయం వరకు కూడా సాఫీగానే నడిచాడు. ఆది కాండ గ్రంథం 22 అధ్యాయం దాకా సాఫీగానే నడిచాడు. కుమారుని ఇచ్చాడు ఇస్సాకుని. ఇస్సాకు ఇచ్చిన తర్వాత దేవుడు అంటాడు కదా, ఈ కుమారుని నాకు దహన బలిగా అర్పించు. తన ప్రయాణంలో ఏం జరిగిందండి? ముందు సాఫీగానే ప్రయాణం చేశాడు. ప్రారంభం బాగానే ఉంది. మధ్యలోకి వచ్చిన తర్వాత అనుకున్న వారిని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ సమృద్ధి వచ్చింది, ఆశీర్వదించబడ్డాడు, బిడ్డనెత్తుకున్నాడు, గొంతులేశాడు. అయ్యో నా కుమారుడు లేక ఇచ్చాడని చెప్పేసి ఆనందపడ్డాడు. ఆనందపడిన తర్వాత దేవుడు అన్నాడు, అని నాకు ఇచ్చే అన్నాడు. ఏమొచ్చింది అక్కడ? శోధన వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. దేవుడు అడిగేది ఇవ్వక తప్పదు. అక్కడ ఇవ్వడంటే కుదరదు, ఎందుకంటే అంతవరకు నడిపించిన వాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడు అబ్రాహాము? మళ్ళీ ఒక బలిపీఠం కట్టి తన కుమారుని బలిపీఠం మీద నిలబెట్టిన తర్వాత అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి మళ్ళీ ఏం చేశాడండి? తనకు బదులుగా ఒక గొర్రె పిల్లను, యేసు ప్రభుకి సోదృశ్యమున్న ఒక గొర్రె పిల్లను దహన బలికి మీద వధించాడు. అంటే ఆయన ప్రయాణ యాత్రలో సాఫీగా ఏమీ నడవలేదు. ఆయన జీవన యాత్రలో సాఫీగా ఏమీ నడవలేదు. ఆయన ముందు విగ్రహాలు చేసుకున్నప్పుడు ఆయన జీవితం అంతా చక్కగా ఉండేది. విగ్రహాలు అమ్ముకినవాడు ఆయన. అబ్రాహాం యొక్క పూర్వ చరిత్ర ఏంటంటే విగ్రహాలు చేసి బొమ్మలానికి వాడు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడు, దేవుడు పిలిచిన తర్వాత ముందు సాఫీగా ఉంది, తర్వాత కష్టాలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ సంతోషంగా ఉన్నాయి. మరలో వచ్చిన తర్వాత మరలా శోధన వచ్చింది. శోధన వచ్చినప్పటికీ కూడా వెనకాలేదు, ఇవ్వటానికి వెనుక తీయలేదు. ఆయన ప్రయాణంలో సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఒక ప్రాణమే ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. అయినా అబ్రహాము వెనుక తిరగలేదు. ఆయన ప్రయాణంలో ఏమైనా క్షేమంగా జరిగిందా? తన భార్య నిందించి ఉండలేకపోవచ్చా? అబ్రాహాంని ఎంతగా నిందించింది. బిడ్డల పట్ల అన్నప్పుడు సారా నిందించింది. దాసదాసీలు నిమిత్తము నిందించబడ్డాడు, దేవుని చేత హెచ్చరించబడ్డాడు, కుటుంబం చేత హెచ్చరించబడ్డాడు. ఈనాడు ఇక్కడ మనం ఈ కోటి ప్రాంతంలో ఉన్నామంటే ఆయన కుమారుడే కదా ఇస్మాయిల్. ఇస్మాయిల్ యొక్క పుట్టిన తర్వాత కూడా అబ్రహాం కుటుంబంలో గొడవ వచ్చింది. మన కుటుంబంలో గొడవలు లేవా? మన కుటుంబంలో సమస్యలు లేవా? కానీ ఆ సమస్యల్లో పడి మనం ఏమైపోతున్నాం అంటే లోకంలో కలిసిపోతాం. కానీ అబ్రహాం కుటుంబంలో కూడా గొడవలు వచ్చినాయి. అబ్రహాం కుటుంబంలో కూడా గొడవలు వచ్చినాయి. ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, అయినప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ మన వాళ్ళు మనం ఏదైనా అమ్మ చర్చికి రావట్లేదు ఏంటి, ఎందుకు ఈ విశ్వాసంలో బలపడతలేదంటే, అయ్యా నా పిల్లోడు పోగలేదు, నా పిల్ల పోగలేదు, నా కుటుంబంలో అప్పులు ఉన్నాయి, నా కుటుంబంలో బాధలు ఉన్నాయి, నాకున్న సమస్యలు ఉన్నాయని చెప్తుంటాం. అబ్రహాం లేవని సమస్యలు. తన జీవన యాత్రలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పొందాడు. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టగా నడిచాడు. ఈ 2024 సంవత్సరంలో నువ్వు నడబోతున్నప్పుడు, నువ్వు ఎన్నోసార్లు పడిపోయినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడు కదా, ఎన్నో నిందల్లో నిన్ను బ్రతికించాడు కదా, ఎన్నో అప్పుల బాధల నుంచి నేను తప్పించాడు కదా, అనుకోని పరిస్థితులు నేను కల్పించాడు కదా. కానీ అలాగే దేవునికి నీ ప్రయాణ యాత్ర ఎలా ఉంది 2025 సంవత్సరం? తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకోకపోతే ఏమో ఏ క్షణం ఏమి జరుగుతుంది ఎవరికి కూడా తెలీదు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇంకా వాక్యం ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు. దీపం అంటే ఏంటి? ప్రాణం. ఈ ప్రాణం పోతే నిన్ను ఎవడో విలువ చేయడు. నువ్వు కట్టుకున్న చీరలో, నువ్వు వేసుకున్న ప్యాంటు షర్ట్లు కూడా ఎవడో కూడా వేసుకోడు. ఎంత విలువ అయితే సరే, చచ్చిపోయింది నాకు ఇస్తున్నావని ఆపోజిట్ వేస్తాడు. నువ్వు ఎంతో ప్రేమించవచ్చు నీ బంగారం, నీ వస్త్రాలు, కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ముట్టుకుంటాను కూడా
భయపడతారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు శవానివి, నువ్వు ఒక మృతుడివి. నీ అందం ఉన్నంత చేపే, బలం ఉన్నంత చేపే నిన్ను సమాజం చూసింది, కుటుంబం చూసింది, లోకం చూసింది, ఆకర్షించేది. నీకు అందం ఉన్నంత చేపే. అందము పోయిన తర్వాత నీ ఎంకవడో చూడవు. మనం బలం ఉన్నంత చేపే మనల్ని ఎవడైనా వాడుకుంటారు. అది పురుషులమ్మ స్త్రీలమ్మ. బలం పోయిన తర్వాత నీ సాగు నీదే. నీ కుటుంబమే నిన్ను ఆదరించాలి, నీ పిల్లలే నిన్ను మోయాలి, నీ కుటుంబమే నీకు అన్నం పెట్టాలి. ఒకవేళ అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి, ధనాన్ని చూసి మోసపోతున్నామేమో. దేవుని వాక్యం చెలవిస్తుంది మన ప్రయాణ యాత్ర ఎలా ఉంది. 2025 వచ్చేసింది, హ్యాపీ న్యూస్ చెప్పేసుకున్నాం, నూతన వచనం ఆ పాటలు పాడేసుకున్నాం, అయిపోయింది. కానీ ఈ 2025 సంవత్సరం ఎలా నడవాలనుకున్నాం? మరొక ఆయన చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసుకు ప్రత్యక్షమై హేరోదు శిశువును సంహరింపబడునని గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని చెప్పాడు. మరొక వ్యక్తిని మనం చూస్తున్నాము, యేసు ప్రభు తండ్రి అయిన యేసు. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేము నుంచి ఐగుప్తుకి వెళ్ళమని ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. యెరూషలేము నుంచి ఐగుప్తుకి కాలినడకన ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 1178 కిలోమీటర్లు. అది వాకింగ్ లెక్క వేస్తే 1178 కిలోమీటర్లు. అంటే రోజుకు 6 గంటలు నడిస్తే 3 వారాలు పడుతుంది. ఐగుప్తు దేశాన్ని నుంచి యెరూషలేము నుంచి ఐగుప్తుకి వెళ్ళడానికి రోజుకు 6 గంటలు నడిస్తే 3 వారాలు పడుతుంది. అంటే ఆయన ప్రయాణ యాత్ర ఎవరి కొరకు చేశాడండి? ఎవరి కొరకు చేశాడు ఆయన ప్రయాణ యాత్ర? నీ కొరకు, నా కొరకు చేశాడు. ఎందుకంటే ఆ శిశువుని బ్రతికించాలంటే ఆ శిశువు అయినా యేసుప్రభు ఎక్కడ ఉండకూడదు? యెరూషలేములో ఉండకూడదు. యెరూషలేములో ఉంటే ఏమవుతుంది? ఏ రోజు గారు ఏం చేస్తారు? చంపేస్తాడు. ఎంతమందిని చంపారండి? రామాలు అంగలార్పు వినబడిను. క్రిస్మస్ రోజు మనం అందరం కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనుకుంటాం కదా. ఆ క్రిస్మస్ రోజుని ఎంతమంది చనిపోరో తెలుసా? రామాలో అనేక వేల మంది పిల్లలు చనిపోరు. 2 సంవత్సరములు పైబడిన వారిని అందరినీ కూడా ఈరోజు ఏం చేశాడండి? చంపేశాడు. ఎవరి కొరకు? యేసు ప్రభు కొరకు. అంటే యేసు ప్రభు బ్రతకాలంటే ఏం చేయాలంటే యేసేపు ఆ స్థలం నుంచి తప్పించబడాలి. యేసోపు అంటాడు, యేసోపు నీ కుమారుని తల్లిని తీసుకుని నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నేను చెప్పేంత వరకు కూడా అక్కడే ఉండన్నాడు. 3 వారాలు నడిచాడండి ఆయన. ఫ్లైట్లు లేవు అప్పుడు, బస్సులు లేవు, కార్లు లేవు. గాడిదనెక్కి వెళ్ళాలి. గాడిద ఏమన్నా స్పీడ్గా వెళ్తుందా? స్పీడ్కి వెళ్తే మనిషి కూర్చోగలుగుతారు గాడి మీద? అంటే గాడిద మీద మరియమ్మని యేసోపుని కూర్చోబెడితే గాడిద కూడా ఎవరు నడాలి? యేసోపు గారు నడవాలి. అంటే ఎంత భారం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రోజుకు 6 గంటలు 3 వారాలు ఒక వ్యక్తి నడవాలంటే ఎవరు కొరకు నడిచాడైనా? దేవుని మాట కొరకు. దేవుని పిల్లలమైన మనం నశించిపోక ఆయనకి ఇష్టం లేక యేసు ప్రభుని బ్రతికించుట కొరకు, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన కారణాన్ని బట్టి ఆయన బ్రతికించుట కొరకు యేసు అక్కడ త్యాగాన్ని చేశాడు. అతని ప్రయాణ యాత్రలో ఎన్నో ఇరుకులు, అవమానాలు. గర్భవతి అయిన పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టేసిన దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని మాటలు ఉండరు ఆ దినాల్లో. ఇప్పుడు అనరండి, ఇది కానీ పిల్లలు పుడుతుప్పుడు అనరా? తప్పు చేసిన వాళ్ళు కూడా నిందేస్తారు, పాపం చేసిన వాళ్ళు కూడా రాళ్ళు వేస్తారు. నాకేమీ తెలియదు అన్నట్టు వెళ్ళి రాళ్ళు వేస్తారు. అయితే యేసోపు ఎన్ని నిందలు తన ప్రయాణ యాత్రలో ఎవరికో నిందలు మోసాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు. ఎందుకో తెలుసా? లోక రక్షకుడు ఆయన గర్భాన పుట్టాడు కాబట్టి
ఆయన బ్రతికించడం వరకు ఆ ప్రయాణ యాత్రలో మన కొరకు ఏం చేశాడంటే శ్రమ పడ్డాడు. కానీ నీవు నేను మన యాత్ర జీవితం ఎలా ఉంటున్నది? మన యాత్ర బ్రతుకు ఎలా ఉంటుంది? విశ్వాస యాత్రలో నువ్వు 30 సంవత్సరాలకు బాప్తిజం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు నువ్వు బాప్తిజం ఇచ్చింది. ఈ 10 సంవత్సరాలు లెక్కేసుకో నువ్వు ఎలా జీవించావో, ఎన్ని గంటలు దేవుడితో గడిపావో, ఎన్ని గంటలు దేవుడితో ప్రార్థించావో, ఎన్ని గంటలు దేవుడి కొరకు పాడావో, ఎన్ని గంటలు దేవుడి వాక్యం చదివావు, ఎన్ని గంటలు ఆయన గురించి ప్రకటన చేసావు. ఒకసారి లెక్క చూసుకో. నెలంతా పనిచేసిన తర్వాత డబ్బులు లెక్కేసుకుంటాం. ఇంత జీతం వచ్చింది. నేను ఆ ఫైల్లో ఒక ఆయన బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇలాగే నన్ను వాచ్మెన్ అని బ్యాంకులో ఒక ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు. బ్యాంకులో నుంచి తీసుకున్న వెంటనే అందరూ నవ్వుతున్నాడు. చక్కగా నవ్వు లెక్కెట్టుకుంటూ నవ్వుతున్నాడు. కారణం ఏంటి? ఈ నెల అంతా కూడా వార్తం చేశాను, ఇన్ని డబ్బులు వచ్చినాయని సంతోషంగా నవ్వుతో డబ్బులు తీసుకుంటున్నాడు. నెల అంతా చేసిన పని కొరకే అంత లెక్కిస్తే నెలంతా నువ్వు నడిచిన నడక ఆయన లెక్కించడా? దేవుడి స్తోత్రం. ఆయన లెక్కిస్తాడా? లెక్కించడండి. నెలంతా ఇదిగో ఇది చేసుకున్నా, కుటుంబానికి ఇది సంపాదించుకున్నా, ఈ చీర కొనుక్కున్నా, ఈ బట్టలు కొనుక్కున్నా, ఈ భోజనం కొనుక్కున్నా, ఇదే లెక్కేసుకుంటాం. కానీ ప్రభువా ఈ నెలంతా నేను ఎలా నడిచాను, ఈ సంవత్సరం అంతా ఎలా నడిచాను, నేను బాప్తిసం పొద్దున కానించి పుట్టిన కానించి ఎలా నడిచాను నేను? ఇప్పుడన్నా ఆలోచన చేస్తారా? నూతన సంవత్సరం వచ్చేసింది, హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం, కేక్ కట్ చేసుకుంటాం, తినేస్తాం, హాయ్ బాయ్ అనుకుంటాం. రేపు నుంచి 1వ తారీఖు వచ్చేస్తుంది. కానీ మన నడక మారకపోతే మార్కులు పడతాయి. ఇక్కడ పరలోకంలో మార్కులు పడతాయి, తీసివేతలు ఉంటాయి. ఇక్కడ కొడుకులు ఉంటాయి, తీసివేతలు ఉంటాయి. మనం ఏది చెయ్యాలన్నా ఇక్కడే. ఈ కొడుకులు తీసివేతలు వేయని భూమి మీద ఉండగానే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాస్తా పట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని పరలోకానికి వెళ్ళేది కాదు. వాస్తాలు నడవ అక్కడ. ఒకవేళ అనుకుంటున్నామేమో మా అమ్మ భక్తురాలు, మా పిల్లల భక్తురాలు, నా భర్త భక్తురాలు, నా భార్య భక్తురాలు, ఆయన చెంగట్టుకుని వెళ్ళిపోదామంటే వెళ్ళేది కాదు పరలోకం. ఎవడి భక్తి వాడినే తీసుకెళ్తాను. ఈ 2024 సంవత్సరం గతించిపోయింది, 25 వచ్చేసింది. ఈ సంవత్సరంలో ఎలా నడవాలనుకుంటున్నాం? ఆనవుకు 300 సంవత్సరాలు నడిచాడు ఎడబాటు లేకుండా. శ్రమలు రాలేదా? ఇరుకులు రాలేదా? ఇబ్బందులు రాలేదా? నిందలు రాలేదా? కాబట్టి మనకు కూడా నిందలు అవమానాలు రావటమే మనకి గొప్ప భాగ్యం. ఎందుకో తెలుసా? అవి వస్తేనే విశ్వాసంలో బలంగా ఉంటావు. నీ ఆకలి అయితే నువ్వు పని చేస్తావు. ఆకలి అయిపోతే వాడు పని చేస్తాడండి. ఈ కడుపు అనేది ఆకలి లేకపోతే పని ఎవడు చేస్తాడు? హాయిగా బెడ్ మీద సోఫా చెట్టు మీద హాయిగా పడుకుంటాడు. ఆకలి లేనివాడు పని ఎందుకు? ఆకలి వేస్తేనే పని చేస్తాం. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవులుగా పేరు చెప్తున్న మనము క్రీస్తుకి అంగీకారంగా లేకపోతే, క్రీస్తు బిడ్డలుగా లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నా, క్రిస్మస్లు చేసుకున్నా, కేకులు కట్ చేసుకున్నా, కొత్త చీరలు కట్టుకున్న ప్రయోజనం ఏమీ లేదు. ఒకనొక దినాన్ని నువ్వు వెళ్ళినప్పుడు అన్ని క్వాలిటీలో కన్నా చీపైన క్వాలిటీ తొడుగుతారు మనకి కదండి. బట్టల షాప్కి వెళ్ళి ఏమడుగుతాడు? ఏది సస్తాగా ఉంటే కలర్స్ వైట్ తట్టుకొచ్చి కప్పేసి పడుకోబెట్టండి అంటారు. అంతేగాని నువ్వు కట్టుకున్న చీరలు, నువ్వు కట్టుకున్న సాల్వలు, నువ్వు కట్టుకున్న సూట్లు ఏమైనా వేసి పంపుతారా? బంగారం వేస్తారు. బంగారం అయితే అసలు వేయదు. బంగారం కోసం కూతురు కొడుకులు కొట్టుకేసేస్తారు. ఇంతవరకు చిన్న కూతురు చూసిందని ఒకళ్ళని, పెద్ద కూతురు చూసిందని ఒకళ్ళు, నాలుగు కూతురు మనవరాలు చూసిందని లాక్కుంటానికి చచ్చిపోయిన తర్వాత ముక్కునున్న ఆ పొడకొని కూడా ఎవరు లాగుతారు. అవునా కదండి? బ్రతుకుండగానే పరలోకానికి వెళ్ళాలన్న ఆశ మనలో ఏం చేయాలి? ఉత్తేజాన్ని ఇవ్వాలి, మనసుని ఇవ్వాలి, ప్రత్యత్తాపాన్ని ఇవ్వాలి. అయ్యో ఇంతగా గద్దించబడుతున్నాం, ఎంతగా వాక్యం ఎత్తబడుతుంది, ఎంతగా బోధిస్తున్నామే, ఎందుకు మన మనసు పొందడంతో ప్రయోజనం ఏదని ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను జీవించడానికి ఆయన వస్తున్నాడు, నిన్ను శపించడానికి కాదు, నువ్వు పాడైపోతాను కాదు, నువ్వు పాపంలో విడిచిపెట్టడానికి కాదు ఆయన భూమి మీదకి వచ్చింది, నువ్వు నిత్య జీవం పొందడానికే. కాబట్టి ఆలోచన చెయ్యి. 2025 సంవత్సరం నీ ప్రయాణ యాత్ర ఎలా ఉండబోతుందో, ఎలా ప్రయాణం చేయాలి ఒక తీర్మానం చేసుకో. తలవంచం ఒక తీర్మానం చేసుకో. ఆగదు కాలము ఆవిరి బ్రతుకు
తరిగిపోచున్నది అయ్యయ్యో తరిగిపోచున్నది ఆగదు కాలము ఆవిరి బ్రతుకు తరిగిపోచున్నది అయ్యయ్యో తరిగిపోచున్నది రాజ్యాల నేలిన రారాజులందరూ పూజంబై పోయిరిగా రాజ్యాల నేలిన రారాజులందరూ పూజంబై పోయిరిగా ఈ వింత జగతిలో నీవెంత వాడవు ఈ వింత జగతిలో నీవెంత వాడవు సాధించు ఇక నీదు ఆర్భాటము సాధించు ఇక నీదు ఆర్భాటము ఆగదు కాలము ఆవిరి బ్రతుకు తరిగిపోచున్నది అయ్యయ్యో తరిగిపోచున్నది ఆగదు కాలము ఆవిరి బ్రతుకు